మీరు చూస్తున్నారు, అక్కడ ఉన్నది మా అమ్మాయి. ఆమె 2014 నవంబర్ 1వ తారీఖున జన్మించింది. అప్పటి నుంచి 5 సంవత్సరాలు చాలా చక్కగా ఆమె పెరిగింది. ఆమె పెరిగిన విధానం బట్టి నేను ఎంతగానో సంతోషించాను. ఆమె పేరు పెట్టడానికి కూడా చాలా అన్వేషించాను, చాలా రకాలుగా అన్వేషించి ఏంటి ప్రభువా ఏమి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలని కూడా అడిగాను. అడిగితే దేవుడు కూడా చక్కటి పేరునిచ్చాడు. ఆమె పేరు అయాల్సి. అయాల్సి అనబడిన నామకరణంతో దేవుడు చిన్ననాటి నుండి చక్కగా ఎదిగింపజేశాడు. తర్వాత నాకు ఒక కుమారుడు కూడా ఇచ్చాడు. నవంబర్ 1వ తారీఖున అయాల్సి 2014లో పుడితే అదే నవంబర్ 1వ తారీఖు 2016లో కుమారుని ఇచ్చాడు. ఇద్దరు బర్త్డేలు ఒకటే, మీలో చాలా మందికి తెలుసు. వాళ్ళిద్దరికీ కూడా చక్కటి భవిష్యత్తుని ఇచ్చాడు దేవుడు. దేవాది దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. ఆ విధంగా చక్కగా దేవుడి యొక్క కృపతో ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళటం ఇవన్నీ జరిగింది. స్కూల్లో జాయిన్ చేసాం, చక్కటి ఆరోగ్యంగా చక్కటి బిడ్డగా జరిగింది. ఆ తరువాత జూలై 19వ తారీఖున సరిగ్గా ఆ రాత్రి కాలం ముందు ఆమెకు ఒకసారిగా నైట్ టు నైట్ ఫిట్స్ వచ్చాయి. ఎందు గురించి వచ్చాయో తెలియదు. ఆమెకి ఆ నైట్ ఫిట్స్ వచ్చాయి. సడన్ గా ఏంటంటే మార్నింగే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సహజంగా పిల్లల్ని నేను ఎందులో విషయంలో అశ్రద్ధగా చూసుకోను, వాళ్ళు చాలా శ్రద్ధగా చూసుకుంటాను. ఆ 19వ తారీఖు జూలై నెల రాత్రి కాలం ముందు సరిగ్గా 2:30-3 ప్రాంతంలో ఫిట్స్ వస్తున్నాయి. అంతకుముందు పొద్దున్నుంచి కాస్త జ్వరంగా ఉంటే వెంటనే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అది కూడా ఆర్ఎంపీ కాదు, నెంబర్ 1 డాక్టర్ గారు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు కూడా చూసి ఇలా జ్వరం వస్తుందని, వాంతులు అవుతున్నాయి, పరిస్థితి ఏంటంటే బాగానే ఉందని, అంతా కూడా ఏం కాదు వైరల్ ఫీవర్ వచ్చిందని అన్నారు. సరే అని చెప్పి ఆ రాత్రి అంతా వాంతులు అవుతున్నాయి, అవంతా చూస్తూ ఉంటే సరిగ్గా రాత్రి 2:30కి ఫిట్స్ వచ్చాయి. చాలా షాక్ తిన్నాను, నేను చాలా షాక్ తిన్నాను. నా జీవితంలో ఫస్ట్ షాక్ తిన్నాను. చాలా స్ట్రాంగ్ గా తగిలింది నాకు ఆ షాక్. ఏం జరిగిందో తెలియదు. వెంటనే వెంటనే పాలకొల్లో ఉన్న హాస్పిటల్ అన్ని చూశాను. వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు డాక్టర్స్ అవైలబిలిటీ లేరు. వెంటనే ఆమెను తీసుకెళ్ళి మనకు తెలిసిన డాక్టర్, అందరికీ తెలుసు, చైతన్య డాక్టర్ గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఒక ఫిట్స్ వస్తున్నాయి, ఏం ప్రాబ్లం కాదు, మార్నింగ్ కల్లా తగ్గిపోతాయని చెప్పి ఫిట్స్ మందులు ఇచ్చి ఆమెని చేశారు. మేము కూడా అనుకున్నాం జ్వరం గురించి ఆ ఫిట్స్ వచ్చిందేమో అని. సరే మార్నింగ్ చూస్తే మార్నింగ్ 3:30 ఆ ప్రాంతం వరకు ఆ ఫిట్స్ ఆగల, భయంకరంగా వస్తున్నాయి. ఆ ఫిట్స్ ప్రభావం బట్టి ఆ పిల్ల ఇంకా 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 ఇబ్బంది పడుతుంది. వెంటనే ఏం చేయాలని నాకు తెలిసిన ఆ ఉమాశంకర్ గారు, ఆదిశంకర్ హాస్పిటల్లో ఉన్న పీడియాట్రిక్ ఉమాశంకర్ గారు, ఈ నెంబర్ 1 డాక్టర్ ఆయన నాకు చక్కటి గైడెన్స్ ఇచ్చాడు. ఏం చేయండి సార్ ఇలాగా వస్తున్నాయని అంటే రిపోర్ట్స్ పట్టరమన్నారు. ఫోన్ చేస్తే రిపోర్ట్స్ పట్టుకెళ్తే ఎమర్జెన్సీగా మీ పాపను తీసుకెళ్లి భీమవరం వెళ్ళిపోండి అని అన్నారు. ఏం జరిగిందంటే ఏం కాదు, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, ఏమైనా ప్రాణాపాయమో చెప్పండి అంటే లేదు ఏం కాదు, మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. వెంటనే నా కారులోనే వెంటనే అక్కడి నుంచి భీమవరం చాలా స్పీడ్గా తీసుకెళ్ళాను, అంబులెన్స్ లాగా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆయన అట్లా అన్నాడు, ఆక్సిజన్ ఏమి అక్కర్లేదు, బాగానే ఉంది, పాపకి వెంటనే తీసుకెళ్ళాం. తర్వాత భీమవరంలో తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత ఆ ఐసీయూలో ఉంది పాప. చాలా భయంకరంగా, ఏంటి ఇట్లా అయింది, చిన్న హాస్పిటలే కదా, వెంటనే ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం. ఆ రోజు ఎందుకు నుంచి అట్లా జరిగిందని ఆలోచిస్తూ ఐసీయూలో భీమవరం హాస్పిటల్లో ఆ శనివారం నాడు ఉంటే శనివారం అంతా కూడా ఎంఆర్ఐ స్కానింగ్లు ఇవన్నీ తీస్తే సరే అని చూసే మొత్తం అంతా స్కానింగ్ చూసి రిపోర్ట్ వచ్చింది. కేకేశారు. నన్ను డాక్టర్ గారు పిలిచారు, వెళ్ళాను. ఇలాగ మీ పాపకి మెదడువాపు కింద వచ్చిందండి అని చెప్పారు. సరే అని నేను ఆలోచించాను. ఎందుకంటే మెదడువాపు అనేది ఎప్పుడైతే నాకు వచ్చిందని అన్నారో నాకు అప్పుడే ఒకసారి అర్థమైంది, ఇదైతే చాలా ప్రమాదకరమైందే సమస్య అని. అయితే ఏం పర్లేదని ఒక పక్కన నాకు డాక్టర్ గారు చెప్తూ ఉన్నాడు, ఏం కాదు, అదంతా కూడా ఆక్సిజన్ పెట్టి జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోద్ది, ఏం కాదు, పర్లేదు, ఏం భయపడకండి అని అన్నారు. అప్పటికే భీమవరం హాస్పిటల్ ఐసీయూలో తీసుకెళ్ళాం. ఐసీయూలో అక్కడే ఉంది. శనివారం మధ్యాహ్నం తీసుకెళ్ళాం, ఆదివారం అలాగే ఉంది. ఆదివారం అయిపోయింది. ఆదివారం నేను ఇక్కడికి ఆరాధనకు వచ్చేసాను. ఆదివారం అయిపోయి మళ్ళీ వెళ్తే ఆదివారం సాయంత్రం కూడా అట్లాగే ఉంది. ఆదివారం సాయంత్రం అట్లాగే ఉంది. మళ్ళీ సోమవారం కూడా చూస్తే సోమవారం కూడా అట్లాగే ఉంది. సోమవారం అంతా కూడా పిల్ల అప్పటి వరకు మాట్లాడుతుంది, అప్ప అంటే మాట్లాడుతూనే ఉంది. మాట్లాడుతూ సోమవారం ఉదయకాలమే చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఏంటి పరిస్థితి, కోమాలోకి వెళ్ళిపోతుంది ఏంటి డాక్టర్ గారు అని అంటే, ఏం కాదండి, ఇట్లాగే ఉంటుంది, ఏం కంగారు పడకండి అని అన్నారు.
ఆ తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. మాట లేదు, చూపు లేదు. అప్పటి వరకు మాట్లాడింది మాటలన్నీ ఆగిపోయాయి. ఇక కదలికలన్నీ కూడా ఆగిపోయాయి. కేవలం నొప్పి వస్తుంటే ఇలా అంటుంది తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత నేను చూస్తే మళ్ళీ ఫిట్స్ వస్తాం ప్రారంభమయ్యాయి. ఇక మళ్ళీ నేను డాక్టర్ గారు సంప్రదించాను, ఫోన్ చేశాను. సార్ ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి అని అన్నారు. మళ్ళా కానీ ఇంకొకసారి ఫిట్స్ ఇంకొక 24 hours లోపు వస్తే మనం భయపడాలి అని అంటే మళ్ళీ చూసాం, మందులు వాడితే మళ్ళా వస్తున్నాయి ఫిట్స్. అయితే వెంటనే అన్నారు, సరే సార్ మీరు ఎమర్జెన్సీకి ఇక్కడి నుంచి విజయవాడ పాపను తీసుకుపోండి అని అంటే సరిగ్గా జూలై 21వ తారీఖున ఆ రాత్రి కాలం అంతా కూడా ఉన్నాం. 22వ తారీఖు ఉదయకాలం తెల్లవారుజామున 4 గంటలకు వెంటనే అంబులెన్స్ని పురమాయించి ఇక్కడి నుంచి విజయవాడ పాపను తీసుకుపోయినా. అక్కడ చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. అంబులెన్స్ ఫస్ట్ టైం నేను అక్కడ మా పాపను ఎక్కించడం. సహజంగా అంబులెన్స్లో ఏమైనా వెళ్తే నేను చాలా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏంటి ప్రభా ఇందులో ఉన్న ఆత్మను నువ్వు దయచేసి ఏమాత్రం ఇబ్బంది పెట్టకు, దయచేసి కార్చి కాపాడు అని. ఆ రీతిగా ఆ రాత్రి కాలం అంతా కూడా వెయిట్ చేసి ఉదయకాలమే అంబులెన్స్లో తీసుకువెళ్ళిపోయాం. ఆ బ్లాసమ్స్ అనబడిన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. విజయవాడలో అది బ్లాసమ్స్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. యాక్చువల్గా రెయిన్బోలో తీసుకువెళ్ళాలి. రెయిన్బోలో చేయబడ్డ ఆ డాక్టర్ గారు అంటే బ్రెయిన్కి సంబంధించి వైద్యం చేసే ఆమె బ్లాసమ్స్లో ఉందని మనకు పాలకొల్లో ఉన్న ఉమాశంకర్ గారు, ఆయన నాకు చాలా చక్కగా స్నేహితుడై ఆయన నన్ను ఎంతగానో చక్కగా నడిపించిన వాడుగా ఉన్నాడు. ఆయన నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయన చక్కగా అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ బ్లాసమ్స్లో ఆమె ఉంటుంది. ముఖ్యంగా న్యూరాలజిస్ట్, చైల్డ్ న్యూరాలజిస్ట్ అంటే మెదడులో పిల్లలకు సంబంధించిన కార్యాలు చేసేవాడిని ఆమె బాగా చూస్తుంది. ఇంచుమించు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె ఇదివరకు రెయిన్బోలో చేసేది, ఇప్పుడు బ్లాసమ్స్లో ఆమె వైద్యం చేస్తుంది. మీరు అక్కడికే వెళ్ళిపోండి అని అంటే పాపను తీసుకువెళ్ళిపోయాం. బ్లాసమ్స్లో జాయిన్ చేశాం. బ్లాసమ్స్లో జాయిన్ చేసిన తర్వాత చాలా వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది. మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది, ఇంకా పాప వెనక్కి తీసుకొచ్చేద్దాం, ఇంకేం పర్లేదులే, నెంబర్ 1 హాస్పిటల్ అని అందరూ అంటున్నారు, ఏం ప్రాబ్లం లేదు, ఎంతైనా పర్లేదు అనేటట్టుగా ఆ జూలై 22వ తారీఖున ఉదయం తీసుకెళ్ళి జాయిన్ చేశాం. జూలై 22వ తారీఖుని తీసుకెళ్ళి జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళు 2 days అడిగారు, మేము 2 రోజులు మాకు అవకాశం ఇవ్వండి. ఈ 2 రోజుల అవకాశంలో ఈ 2 రోజులు అంటే 23, 24వ తారీఖు వరకు మాకు రిపోర్ట్స్ రావాలి. మేము పాపనికి MRI స్కానింగ్లు ఇవన్నీ పంపించి మేము అసలు సమస్య ఏంటని పూర్తిగా తెలుసుకున్నా మాకు 2 రోజులు ఇవ్వండి అంటే వారు 2 రోజులు అవకాశం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ MRI స్కానింగ్లు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే మెదడు వాపేనండి. అంటే ఇది మెదడు వాపు అని మన తెలుగు భాషలోనే ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో దీన్ని చాలా రకాలుగా మనం మాట్లాడతాం. ఐఆల్సీకి వచ్చింది మెనింజియో ఎన్సెఫలైటిస్ అనబడిన సమస్య. అంటే మన బ్రెయిన్లో పై పొర లోపల దానికి ఈ వైరస్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోంచి లోపలికి వెళ్ళిపోయింది. అది సమస్య. ఇంతకీ అది మనకు ఎట్లాగైతే రొంప వచ్చి అధికమై దాని అంతటా తగ్గుద్దో అట్లాగా ఈ బ్రెయిన్లో నుంచి వెనక స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఆ స్పైనల్ కార్డ్లో నుంచి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెనకాల ఈ నీరు తీశారు, అన్నీ చూశారు. చూస్తే తీరా చూసి అలా అన్నారు, అయ్యా నన్ను పిలిచారు, ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు నన్ను పిలిచి అన్నారు, అయ్యా మీరు ఈ మాట వినండి అని చెప్పారు. ఏంటంటే మీ పాపకు వచ్చిన వైరస్కి ఎక్కడా మందు లేదు, ఎక్కడా మందు లేదు. ఇదే కాదు, కేవలం ఒక డెంగ్యూకి కొన్ని యొక్క వైరస్లకి మనకి మందు ఉంది తప్ప ఈ ప్రపంచంలో చాలా వైరస్లకి మందు లేదు. మీ పాపకు బ్రెయిన్లో వెళ్ళిపోయిన యొక్క వైరస్ చాలా వరకు దానికి మందు లేదు అని అన్నారు. మరి ఏం చేయాలంటే వెయిట్ చేయాలంతే అని అన్నారు. ఏం వెయిట్ చేయాలి అని అడిగా. వెయిట్ చేయడం అని అంటే ఇంకా ఆ యొక్క వైరస్ పెరిగి తగ్గేంత వరకు వెయిట్ చేయాలి. నిజంగా తగ్గుద్దా? అవునండి తగ్గుద్ది. ఎందుకంటే మీరు రొంప ఎలాగైతే పెరిగి దాని వైరస్ ఎలాగ దాని ప్రభావం తగ్గుద్దో అట్లా తగ్గుద్ది అని అన్నారు. సరే ఇంక మందు లేదని చెప్పి నాకు తెలిసిన అమెరికా కూడా తెలిసిన నా యొక్క బంధువులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఫోన్ చేశాను, బంధువులకి నాకు తెలిసిన స్నేహితులకి. ఎందుకంటే ఎక్కడైనా దీని మందు ఉంటే సరిపోతుందని అమెరికాకు వివిధమైన ప్రాంతాలకు వివిధమైన నాకు తెలిసిన డాక్టర్స్ వివిధమైన ప్రాంతాలకు చేశాను. వాళ్ళు అన్నారు ఇది సేమ్ వైరస్, ఈ వైరస్కి మందు లేదు, చూడటమే, అంటే దాని అంతటా అది పెరిగి దాని అంతటా తగ్గేంత వరకు చూడటమేనని. మరి పాప అప్పటి వరకు ఏమవుద్ది అంటే ఏమో చెప్పలేం.
అప్పటి వరకు మేము చేసిన పని అంతా కూడా ఏంటంటే ఐసీలో పెట్టి ఆ ఐసీలో వెంటిలేటర్ మీద పెట్టాం. వెంటిలేటర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ డెడ్ సమయానికి వెళ్ళిపోయినట్టే. మన ఊపిరితిత్తులు మన మీదకి ఏమాత్రము దాని యొక్క స్వతహాగా గాలి తీసుకోకుండా కృత్రిమంగా మన చేత గాలి తీయించుకోవడమే వెంటిలేటర్. ఐసీలో పెట్టడమే పెద్ద సమస్య అంటే మళ్ళీ వెంటిలేటర్కి తీసుకెళ్లారు. సరే అయిపోయింది, వెంటిలేటర్ పెట్టారు. ఆమెను చూసాం, ఎన్ని రోజులు తగ్గుద్ది, ఈవేళ తగ్గుద్దా రేపు తగ్గుద్దా అని. వెంటిలేటర్లో ఆమె ఉంది. ఆమె ఉంటున్నప్పుడు బ్రెయిన్లో ఉన్న వైరస్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే రోజు పొద్దున్న సాయంత్రం మమ్మల్ని వాళ్ళ యొక్క రూములు పిలుస్తారు, డాక్టర్స్ రూములు పిలుస్తారు, వాళ్ళు పర్యవేక్షిస్తారు. మీ పాప రాత్రంతా ఎట్లా ఉంది, తగ్గిందండి సార్ అంటే నో తగ్గలేదండి, తగ్గలేదు కానీ ఇంకా పెరిగిందండి. తగ్గింది సార్ అని అంటే లేదండి ఇంకా పెరిగింది. ఏంటంటే ఇంకా పెరిగింది, ఇంకా చాలా 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 వరకు రోజు రోజు నేను అడుగుతూనే ఉన్నా. 2-3 డేస్ వరకు అంటే మంగళవారం బుధవారం రిపోర్ట్స్ అయిపోతే గురువారం శుక్రవారం ఈ 2 రోజులు కూడా ఎన్నోసార్లు నేను అడుగుతూనే వచ్చాను. అడుగుతూ వస్తే వాళ్ళు అన్నారు, మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటికీ ఏదైనా మనకి ఫలితం వచ్చిందంటే మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా వ్యాధి ముదిరిపోతుందే కానీ వైరస్ ముదిరిపోతుందే కానీ ఇక అది ఏమాత్రం తగ్గట్లేదనండి అని చెప్పారు. ఏం చేయమంటారు సార్ అని అన్నా. వెంటనే ఎంఆర్ఐలు తీయించారు, మళ్ళా తీయించారు. మళ్ళా వెళ్ళి అడిగితే సరిగ్గా నేను గురువారం మళ్ళీ ఎంఆర్ఐ తీయించాను. 20 ఎంఆర్ఐ తీస్తే ఆ పీడియాట్రిక్ నన్ను పిలిచింది, ఆ బిందు మాధవి గారు పిలిచి, అయ్యా మీరు ఎలా వింటారో నాకు తెలీదు, పాపంకి 50% మాత్రమే బ్రెయిన్ పనిచేసే అవకాశాలు జరుగుతున్నాయి. 50% మొత్తం అంతా కూడా బ్రెయిన్ అంతా కూడా ఈ వైరస్ వ్యాపించిందని చెప్పారు. సరే అని అన్నారు. 50% ఏమవుద్ది చెప్పలేము సార్, ఏమవుతుందో మాకు తెలియదు అని అన్నారు. 50% ఏమవుతుందో తెలియదు అని చెప్పినారు. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళా ఎంఆర్ఐ ప్లెయిన్ అనబడిన ఇంకో టెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆమె నన్ను పిలిచి అంది, అయ్యా 20% మాత్రమే మీ పాప బ్రతికే అవకాశం ఉంది, 80% పూర్తిగా మీ పాప మెదడులో వైరస్ ఆక్రమించేసింది అని అన్నారు. ఏం జరుగుద్ది ఏమో చెప్పలేండి, 20% బతికే అవకాశాలు ఉన్నాయి, ఇక బతుకుద్దో లేదో మాకు తెలియదు అన్నారు. నాకు చాలా వరకు వేదన వచ్చింది, చాలా బాధ వేసింది. ఎందుకంటే 5 ఏళ్ళు పెంచుకున్నాను కదా, చాలా బాధ వేసింది. ఏంటి ప్రభువా అని కూడా ప్రార్థన చేసిన. ఈ 5 ఏళ్ళు పెంచిన విధానం ఏంటంటే నాకు దగ్గరగా ఉన్న అమ్మాయి ఈ 5 ఏళ్ళు ఏంటి ప్రభువా ఇంతలా జరిగింది అని అంటే దేవుడు ఎంతో చక్కటి విషయాలు మాకు తెలియజేశాడు. మీకు ఆ విషయాన్ని నేను చెప్తాను. 80% ఆమె పూర్తిగా కంప్లీట్గా వైరస్తో కంప్లీట్గా కప్పిపోయింది, ఇంకా 20% బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే శుక్రవారం రాజు అప్పుడు నన్ను మళ్ళా పీడియాట్రిక్ అయిన అశోక్ చౌదరి గారు నన్ను పిలిచి సాయంత్రం సమయంలో ఐసీలోకి పిలిచారు. ఐసీలోకి పిలిచి ఐసీలో ఒక వెంటిలేటర్ తన నుండి తీసేసి ఇంతవరకు మీ పాప వెంటిలేటర్లో ఉన్న ఆమె గుండె లేక ఆమె యొక్క ఊపిరితిత్తులు బాగానే పనిచేసేవి, అయితే ఇప్పుడు ఆమె యొక్క గుండె ఆమె యొక్క ఊపిరితిత్తులు పనిచేయట్లా. చూడండి వెంటిలేటర్ తీసేసిన ఆమె కదలిక లేదు, ముఖ్యంగా కొట్టుకోవడం లేదు, గుండె కొట్టుకోవడం లేదని చూపించారు. ఆ తర్వాత ఇంతకుముందు అయితే కాళ్ళ కింద గీస్తే కనీసం ఇట్లా ఆయన కదిలిచ్చేది. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ కాళ్ళ కేసు ఎంత గట్టి గీసినా కాళ్ళు కదిలించట్లేదు. ఏం జరిగింది అంటే చెప్పలేమండి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది చివరికి అని అన్నారు. ఏం చేద్దాం నా ఆలోచన నాకు ఏమో అర్థం అవటం లేదు. పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది, అంతా కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకేం చేద్దాం అని అంటే ఒకసారి ఆగండి, ముక్కు దగ్గర కేవలం ఇక్కడ మాత్రం ఇలా కొట్టుకుంటుంది, సరే ఇంకొక 24 గంటల్లో చూద్దాం, మేము ఇచ్చిన మందును బట్టి అట్లా జరుగుతుందా లేకపోతే అది స్వతహాగా జరుగుతుందా, ఇంకొక 24 hours మీ పాప పరిస్థితి మేము చెప్పగలుగుతాం, ఇంక 24 గంటలు ఏం జరుగుతుందో మాకు తెలియదు అన్నారు. తెలుస్తున్నారు కదా స్లైడ్లో, అక్కడ మనకు 2 వ్యక్తులు డాక్టర్స్ కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా చక్కటి డాక్టర్స్, ఇప్పటికీ చెప్తాను వాళ్ళిద్దరూ చక్కటి డాక్టర్స్. ఆమె బిందు మాధవి అని చెప్పాను కదా, ఆమె బ్లాసమ్స్లోనే కాదు, ఆమె సొంతంగా బిందు చైల్డ్ న్యూరాలజీ అని బడి ఆమె క్లినిక్ నడుపుతుంది. ఇంచుమించు 12 నుండి 13 సంవత్సరాల వరకు ఆమె ఎంతో అనుభవజ్ఞం, పిల్లల యొక్క బ్రెయిన్ని బాగా చదివిన ఆమె యొక్క హాస్పిటల్కి వెళ్తే చాలామంది తిక్కగాను వాళ్ళందరూ కూడా ఏదో తెంగరగా ఉన్న పిల్లలందరూ ఆమె దగ్గరికి తీసుకొస్తారు. హాస్పిటల్కి వెళ్తే మతిపోద్ది మనకి ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారని, అలాంటి వారికి ట్రీట్మెంట్ చేసే ఆమె బిందు మాధవి.
ఈ పక్కనున్న ఆయన పేరు మీకు చెప్పాను, ఆయన పేరు అశోక్ చౌదరి గారని. ఆయన కూడా పీడియాట్రిక్లో నెంబర్ 1. అందులోకి ఐసీయూలో ఏదైనా కండిషన్ కలిగిన, భయంకరమైన సీరియస్ కలిగిన ఏదైనా కేసు వచ్చిందంటే ఆయన డీల్ చేసినట్టు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు డీల్ చేయరు. ఎంతైనా సరే కళ్ళకు నిద్ర మానుకుని, కడుపుకి తిండి మానుకుని పిల్లోడి దగ్గర అలాగే కూర్చుంటాడు ఆయన. ఆ పిల్లలకు తగ్గాలి. ఎందుకంటే ఈయన బాగా పరిచయం నాకు, ఈయన యొక్క మనస్సు నాకు బాగా తెలుసు. పిల్లలకు తగ్గాలని ఆయన కూలంకషంగా ఆయన సిద్ధపడి వచ్చాడు. చాలా ఆస్తి ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. అయినా వాళ్ళ డాడీకి చెప్పి నేను పిల్లల యొక్క వైద్యం చేస్తానని నేర్చుకుని వచ్చాడు. నిజంగా ఆయన వైద్యానికి ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఆమె వైద్యానికి ఆమె నమ్మకంగా పనిచేస్తుంది. అలాంటి వారిద్దరి చేతిలో మా అమ్మాయి వెళ్ళింది. చాలా సంతోషం అంటే ఇంత కాదు, సరిగ్గా దేవుడు మంచి వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళాడని మనుషులను బట్టి నేను సంతోషపడాలి. ఆ తర్వాత మనకు జూలై 24వ తారీఖున వాళ్ళు నన్ను పిలిచి చెప్పిందంటే మీ అమ్మాయి 50% బ్రతికే అవకాశం ఉందన్నారు. మిగతా 50 మీరు చేయలేరా ఏమని? మా వల్ల ఏం కాదు, మేము చూడటమే. ఆ తర్వాత మళ్ళీ జూలై 25వ తారీఖున మళ్ళీ నన్ను పిలిచారు ఎంఆర్ఐని చూపించి. ఆమె కేవలం 20% మాత్రమే బ్రతికే అవకాశం ఉందని చెప్పారు. మిగతా 80% మీరేం కాపాడలేరా? నో, మీరు అనుభవం ఉన్నది, అయినా పనిచేయదని మాది. ఎంతగా నేను ఆశించానో కార్యం చేస్తారని, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 20% మాత్రమే మీ అమ్మాయి బతికే అవకాశం. వాళ్ళు తేల్చి చెప్పేశారు, ఇక మేమేం చేయలేం అని. ఇందాక చూపించాను ఆ యొక్క అశోక్ చౌదరి గారు అని. ఆయన అయాల్సి అంటే చాలా ప్రేమ చూపించాడు. ఎందుకో తెలియదు ఆ ప్రేమ ఆయనకు పుట్టింది. ఆయన చాలాసార్లు నాకు దగ్గర పిలిచి ఇంట్లో వ్యక్తిగా, రాజశేఖర్ గారు మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్నంత వరకు వైద్యం ఎంతైనా నేను చేయడానికి సిద్ధమే, మీరేం అధైర్యపడకండి అని ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన నాకు ఎప్పుడు దుర్వార్త చెప్పలా. అంటే ఏం పర్లేదని చెప్పుకొచ్చాడేమో కానీ ఇదిగో మీ పాపని నేను చేయలేమని చెప్పి ఏ మాట చెప్పలేదు. ఆల్మోస్ట్ చివరికి వెళ్ళిపోయినప్పుడు స్టేజ్లో కూడా ఆయన అన్నాడు నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తానని. ఆ అవతల ఆమె అయితే, ఆ బిందు మాధవి గారు అయితే ఖచ్చితంగా చెప్పేసింది మీ అమ్మాయి నేనేం చేయలేను, 20% మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయి, చచ్చిపోతే మాకేం సంబంధం లేదని. ఈయనైతే అన్నిసార్లు నేను చూద్దాం అన్న ఆయన నన్ను ఐసీలోకి పిలిచి ఈ యొక్క అయాల్సి యొక్క వెంటిలేటర్ తీసి ఆ గుండె శబ్దం కొట్టుకుంటుందా లేదా చూపించి దాని విధానం చూసి ఇక కేవలం అయాల్సి మన చేతిలో లేదు, ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధ వేస్తుందని చెప్పి ఎంతో బాధపడ్డాడు ఆయన. నాకు కూడా చాలా బాధ వచ్చింది. ఇంకెందుకు 24 గంటలు చూద్దాం సార్, ఇంక 24 గంటలు మాత్రమే మీ అమ్మాయి బతికే అవకాశం ఉందన్నారు. ఆ శుక్రవారం రాత్రి నా పాపని దగ్గరికి వెళ్ళా, మోకరించా. నేను నా భార్య అక్కడికే కూర్చుని మోకరించి ప్రార్థన చేశాను. నాకు తెలిసిన దేవుని బిడ్డలకి ఫోన్ చేసి ఇట్లా నా బిడ్డకి 24 గంటలే అని చెప్పారు, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి అని. మాకైతే ప్రార్థనలో వేదన వచ్చింది. ప్రభువా 5 సంవత్సరాలు చాలా కష్టపడి పెంచుకున్నాను ప్రభువా, ఏంటి నాయన నా పరిస్థితి అర్థం అవట్లేదు, నా కుమార్తెను నువ్వు తీసేసుకోవాలనుకుంటున్నావా? తీసుకోవద్దని నేను చెప్పడానికి అధికారం నాకు లేదు, తీసుకోవద్దు నాయన అని చెప్పే అధికారం నాకు లేదు. ఎందుకంటే నేను ఇవ్వు నాయన అని అడగలేదు కాబట్టి, నాకు పలానా కుమార్తెని ఇవ్వు అని అడగలేదు. ఇచ్చింది నువ్వే, తీసుకోవాలని అనుకుంటుంది నువ్వే. ప్రభువా నేను ఒక్కటి చెప్తున్నాను నీ దగ్గర అని మోకరించి ఒక మాట అన్నా, నీ చిత్తమైతే నా కుమార్తెను తీసేసుకో, నీ చిత్తమైతే నా కుమార్తెను ఉంచు. ఈ రెండే చెప్పా. నీ చిత్తమే జరగాలి తప్ప డాక్టర్లు కానీ నేను కానీ ఏ మనిషి యొక్క కార్యం జరగకూడదని మనిషి సహాయాన్ని ఆశించకుండా నేను ఆ ప్రార్థన చేశాను. ఐసీయూ దగ్గర నా పాపను అలా పెట్టినప్పుడు ఆ బెడ్ పక్కన ఈ బెడ్ అవతల నేను నా భార్య కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసింది ఇదే, ప్రభువా నీ చిత్తమైతే అయాల్సిని ఉంచు, అయాల్సిని తీసుకో, నీ చిత్తమే జరగాలి. సహజంగా ఇంత సింపుల్గా చెప్పేసాను అనుకుంటున్నారు కదా, చాలా కష్టపడ్డాను అండి. నా మనసుకు చాలా వేదన వచ్చింది. నా గుండెల్లో చాలా సంవత్సరాల క్రితం ఏంటంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎన్నడూ కూడా అనుభవించని భయంకరమైన వేదన అనుభవించాను. ఆ వేదన ఇప్పటికీ నాకు గుర్తే. ఎంత వేదన అనుభవించానంటే ఆ శుక్రవారం రాత్రి ఎంత బాధపడ్డానంటే, ప్రభువా నా కుమార్తెను నువ్వు తీసేసుకో సరే, కానీ చాలా అందంగా పెంచుకున్నాను ప్రభువా, సరే నీ ఇష్టమే జరగాలని. నాకు ఒక వ్యక్తిగతంగా నా యొక్క మనిషి రీతిగా నేను చాలా బాధపడ్డాను ప్రభువా అని బతిమలాడుతూ, ఏమని నేను అడగటలా, ఉంచమని నేను అడగటలా, నీ చిత్తమే జరగాలి. కానీ ఒక తండ్రిగా నా గుండె నలిగిపోతుంది. ఒక తండ్రిగా నేను ఎంతో వేదన చెందుతున్నాను, బాధపడుతున్నాను. ఏదో సింపుల్గా నీ చిత్తం తీసేసుకో, నీ చిత్తం తీసుకుని నేను కసాయి తండ్రిని కాదు,
నాకు మనసు ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు అందరికంటే పాప అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా బాధపడి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాను. ఇష్టమే, కానీ కొంచెం కష్టం అవుతుంది ప్రభువా, నా గుండె తట్టుకోలేకపోతుందని బాధపడ్డా, ఏడ్చా, ఆ మూలకెళ్ళి ఏడ్చా, చాలా బాధపడ్డాను మా అమ్మాయిని చూసిన పరిస్థితిని బట్టి. ఆ శుక్రవారం రాత్రంతా ఏడుస్తూనే పడుకున్నా. ఆ శుక్రవారం రాత్రి అయిపోయింది, ఉదయమే లేచాను, నా కాలకృత్యాలు తీసుకున్నాను. 27వ తారీఖున జరిగిన కార్యం. ఉదయకాలం నన్ను పిలిచి ఆయన వెంటిలేటర్ తీసి చూపిస్తే గుండె కొట్టుకుంటుంది. మళ్ళా ఒక చక్కటి ఏదో ఉంది, ఒక పుల్ల లాంటిది, అది తీసుకెళ్ళి కాళ్ళు అరికాలు పెట్టి గీస్తే రాత్రి కదలని కాళ్ళు ఇప్పుడు ఇలా కదులుతుంది అన్నాడు. ఆయన నా చేయబట్టుకుని మీ అమ్మాయి మళ్ళా బతికిందండి అని దేవునికి చెప్పలు కూడా స్తోత్రాలు చెల్లించాడు. సరే అయిపోయింది, నా పాప పరిస్థితి నీ చిత్తమే ప్రభువా, మళ్ళీ ఏ వార్త వస్తుందో నీ ఇష్టమే అని చెప్పి అప్పగించుకుని అలా లేచాను. లేచి రెడీ అయిన తర్వాత డాక్టర్ గారు కబురు పంపారు. మళ్ళా ఇంకెందుకు ప్రభువా, నేను తీసుకెళ్ళినా నీ ఇష్టమే జరగాలని ఆశిస్తున్నాను కదా. సరే ఏం జరిగినా డాక్టర్ గారు నన్ను పిలిచారు, నేను వెళ్తున్నానని చెప్పి ప్రార్థన చేసుకుని లిఫ్ట్లోంచి పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన పిలిచాడు. రాత్రి ఏం జరిగిందో గుర్తుందా సార్ అన్నాడు. అవునండి, పాప వెంటిలేటర్ తీసి చూసాం, ఆ వెంటిలేటర్ ముక్కు కొంత చూడండి, అదే బ్లూ కలర్లో ఉంది, అదే వెంటిలేటర్. అది తీసినప్పుడు గుండె కొట్టుకోవడం లేదని చూసామండి, గీసాం, కాళ్ళు కూడా కదలట్లేదని చూసామండి అని అన్నాడు. సరే ఉదయకాలమే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెంటిలేటర్ తీసి చూపించాడు. వెంటిలేటర్ తీసి చూపిస్తే ఆగిపోయిన గుండె కొట్టుకుంటుంది. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాడు. ఇది ఎక్సలెంట్గా జరిగిన కార్యం. ఇది ఖచ్చితంగా సరిగ్గా జూలై 27వ తారీఖున జరిగిన కార్యం. ఉదయకాలం నన్ను పిలిచి ఆయన వెంటిలేటర్ తీసి చూపిస్తే గుండె కొట్టుకుంటుంది. మళ్ళా ఒక చక్కటి ఏదో ఉంది, ఒక పుల్ల లాంటిది, అది తీసుకెళ్ళి కాళ్ళు అరికాలు పెట్టి గీస్తే రాత్రి కదలని కాళ్ళు ఇప్పుడు ఇలా కదులుతుంది అన్నాడు. ఆయన నా చేయబట్టుకుని మీ అమ్మాయి మళ్ళా బతికిందండి అని దేవునికి చెప్పలు కూడా స్తోత్రాలు చెల్లించాడు. 50% లేదన్నారు, 80% లేదన్నారు, 24 గంటలే అన్నారు. ఉదయకాలం లేచి చూస్తే నా పాప నాకు మళ్ళా దక్కింది. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాను బిగ్గరగా. ఎందుకని అంటున్నానంటే ఇది మనుషుల సహాయము కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి నేను చెప్పగలిగే గొప్ప అంశం ఏంటంటే